ఎలన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మొన్న సునీత విలియమ్స్ గారిని అంతరిక్షంలో ఉన్న స్పేస్ సెంటర్ నుంచి భూమి మీదకి తీసుకువచ్చింది స్పేస్ ఎక్స్ వాళ్ళు అనమాట. ఈ స్పేస్ ఎక్స్ ఎవరిదంటే ఎలన్ మస్క్దే. అంతరిక్షంలో ఉన్న స్పేస్ సెంటర్ నుంచి ఏ పనులు చేయాలన్నా సరే నాసా వాళ్ళై చేసేవాళ్ళు అనమాట. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆ పనుల కాంట్రాక్ట్ ని స్పేస్ ఎక్స్ కి అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ స్పేస్ ఎక్స్ ఎవరిదని మనం చూసుకున్నట్లయితే స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ దేనమాట. అసలు ఎలన్ మస్క్ అనేది స్పేస్ ఎక్స్ తయారు చేసే స్థాయికి ఎలా ఎదిగాడు, ఆయన తన జీవితంలో అంచెలంచెలుగా ఏ విధంగా అభివృద్ధి చెందాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చాలా మంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ఇటువంటి వీడియోలు చేయడానికి నాకు చాలా సమయం అయితే పడుతుంది. సుమారుగా 8 గంటల సమయం అయితే పడుతుంది. కానీ ఎక్కువ మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో మాకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది అనమాట. అంతేకాకుండా నెక్స్ట్ వీడియో చేయడానికి ఇది ఒక సపోర్ట్ లాగా మాకైతే ఉంటుంది. అందుకే ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలన్ మస్క్ కెనడియన్ అమెరికన్ పెద్ద వ్యాపారి, పెట్టుబడిదారుడు అయినటువంటి ఇంజనీర్ అనమాట. అతని తండ్రి పేరు చూసుకున్నట్లయితే ఎర్రకు. అలాగే ఆమె తండ్రి ఏం చేసేదని మనం చూసుకున్నట్లయితే ఆమె కెనడాకు చెందిన ఒక మోడల్. అయితే ఎలన్ మస్క్ 1971లో జూన్ 28న దక్షిణాఫ్రికాలో ఇతను జన్మించడం జరిగింది. అయితే ఎలన్ మస్క్ తన చిన్నప్పటి నుంచి ఎక్కువగా పుస్తకాలు చదవడం అంటే అతనికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. అతను ఎక్కువగా సమయం ఇంట్లో గడిపేవాడు. ఎందుకంటే బుక్స్ చదవడానికి ఎక్కువగా ఇంట్లో గడిపేవాడు. అంతేకాకుండా ఎలన్ మస్క్ కి ఎదుటివారితో ఎలా మాట్లాడాలో అనే విషయం అతనికి అంతగా తెలిసేది కాదు. అందువల్ల తన తోటి విద్యార్థులు కూడా తనను ఎక్కువగా హేళన చేసేవాళ్ళు. అంతేకాకుండా ఇతన్ని ఒక మూస వ్యక్తిలాగా చూసేవాళ్ళు అనమాట. అంతేకాకుండా అతన్ని ఒకసారి విద్యార్థులంతా కలిసి స్కూల్ మెట్ల మీద నుంచి అతన్ని తోసివేయడం కూడా జరిగింది. దాని తర్వాత అతని తండ్రి అతనిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి చికిత్స చేపించాడు. అయితే ఇలాగా వాళ్ళ జీవితం గడుస్తున్న సమయంలో 1980లో వాళ్ళ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఎలన్ మస్క్ మాత్రం తల్లి దగ్గరికి వెళ్ళకోకుండా అతని తండ్రితోనే ఉండడానికి అతను ఇష్టపడ్డాడు. కానీ తరువాత కాలంలో అతను తండ్రి దగ్గర ఉండడం అనేది సరైనది కాదని తర్వాత తెలుసుకున్నానని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక తర్వాత పెద్దయ్యాక అతని తండ్రి దగ్గర నుంచి అతను దూరంగా వెళ్లిపోయాడు. ఇక దాని తర్వాత అతను 12 సంవత్సరాల వయసు ఉండంగానే ఒక గేమ్ అయితే తయారు చేశాడు. ఆ గేమ్ పేరు బ్లాస్టర్. ఇది ఒక వీడియో గేమ్ అనమాట. అయితే ఎలన్ మస్క్ తయారు చేసిన ఈ వీడియో గేమ్ ను ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక అయితే అప్పటి కాలంలో ఉండేది. అయితే దానిని వాళ్లకు $500 అయితే ఎలన్ మస్క్ అమ్మివేయడం జరిగింది. దాని తర్వాత అతను 17 ఏళ్ల వయసులో అతను దక్షిణాఫ్రికాలోని సైన్యంలో చేరడం జరిగింది. అయితే అలా సైన్యంలో చేరిన కొద్ది రోజులకే అక్కడ అతనికి పనిచేయడం ఇష్టం లేక ఆ సైన్యం నుండి అతను బయటకు వెళ్లిపోవడం జరిగింది. దాని తర్వాత అతను చదువుపై దృష్టి పెట్టడం జరిగింది. దక్షిణాఫ్రికాలోని కింగ్స్టన్ లోని క్వీన్స్ అనే ఒక యూనివర్సిటీ అయితే ఉంది. ఆ యూనివర్సిటీలో అతను 2 ఏళ్ల పాటు అయితే చదువుకున్నాడు. దాని తర్వాత అతను అమెరికా వెళ్లిపోయాడు. అమెరికాలో పెన్సిల్వేనియా అనే ఒక యూనివర్సిటీ అయితే ఉంది. ఆ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో అతను డిగ్రీ సంపాదించాడు. దాని తర్వాత అతను స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థిక శాస్త్రం అయితే పూర్తి చేశాడు. అంతేకాకుండా దాని తర్వాత అతను ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా కూడా పొందడం జరిగింది. ఇక అతనికి 24 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతను సైన్స్ లో PhD చేయాలని అతను అనుకున్నాడు. దానికోసం అతను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. కానీ ఆయన మనసు మొత్తం ఎక్కువగా వ్యాపారం పైనే ఉండేది. దీంతో అతను PhD లో జాయిన్ అయిన 2 రోజులకే అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. 1995లో తన సోదరుడైన సికింబాల్ అనే అతనితో కలిసి అతను జిప్టూను ప్రారంభించాడు. అయితే దీని మొత్తం పెట్టుబడి ఎంతంటే సుమారుగా $28,000 అనమాట. అయితే ఈ మొత్తం పెట్టుబడిని అతను ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థ నుండి తీసుకున్నాడు. అయితే అతను జిప్టూని ప్రారంభించాడని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఈ జిప్టూ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాము. జిప్టూ అనేది ఒక వెబ్సైట్ అనమాట. అయితే ఈ వెబ్సైట్ లో ఏముంటుందని చూసుకున్నట్లయితే ఆన్లైన్ సిటీ గైడెన్స్ ను అభివృద్ధి చేయడానికి దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే దాంట్లో సిటీలో ఏమేమి ఉన్నాయి అనే విషయాలు మనకు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ కంపెనీకి ఎలన్ మస్క్ CEO అవుదామని మొదట్లో అనుకున్నాడు. కానీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన $28,000 ఏంజెల్ ఇన్వెస్టర్లు ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం కదా. అయితే ఆ ఏంజెల్ ఇన్వెస్టర్లు అయితే అతనిని CEOగా ఉండడానికి అక్కడ ఇన్వెస్టర్లు అయితే ఎక్కువగా ఇష్టపడకపోవడంతో అతను ఆశలు నిరాశలైనాయి. అయితే ఈ కంపెనీని కాంపాక్ట్ అనే ఒక సంస్థ $37 మిలియన్ 37% వాటాతో కాంపాక్ట్ అనే సంస్థ జిప్టూ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఇలా కొనుగోలు చేసిన తర్వాత అయితే ఆ సమయంలో ఎలన్ మస్క్ వాటాగా $22 మిలియన్ అయితే అతనికి రావడం జరిగింది. అంటే అతనిది 22% వాటా అన్నమాట. దాంట్లో అతను చిన్న వయసులోనే అంత అమౌంట్ తీసుకుంటాం అనేది అదే ఫస్ట్ టైము.
అయితే అతను వ్యాపారం అనేది అక్కడితో ఆగిపోలేదు. దాని తర్వాత $1 మిలియన్ X.com అనే ఒక బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని అతను ప్రారంభించాడు. అయితే అదే కంపెనీకి అతను సీఈఓగా కూడా వ్యవహరించడం జరిగింది. అతనిది పేపాల్ అనే ఒక కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీని కూడా ఈబే అనే కంపెనీ కొనుగోలు చేయడం జరిగింది. అయితే పేపాల్ కంపెనీలో అత్యధిక వాటాదారుడు అయినటువంటి ఎలన్ మస్క్ కు $125 మిలియన్ అయితే అతని వాటాగా రావడం జరిగింది. అయితే పేపాల్ విక్రయానికి ఏడాదికి ముందు 2001లో ఎలన్ మస్క్ ఒక ప్రాజెక్ట్ కి అయితే ప్రాణం పోయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటని చూసుకున్నట్లయితే మార్స్ ఓఎసిస్. అయితే ఈ ప్రాజెక్టు ఎందుకు పనిచేస్తుందని ఒకసారి చూద్దాము. అంగారకుడు అనే ఒక గ్రహం అయితే ఉంది కదా, ఆ గ్రహం పైన మానవుడు జీవించడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టే మార్స్ ఓఎసిస్. అయితే అంగారకుడు అనే గ్రహం మీదకి వెళ్ళడానికి రాకెట్లు అయితే అప్పటి కాలంలో అతనికి అవసరమైంది. దీంతో అతను ఏం చేయడం జరిగిందంటే ఆఫ్రికాలోని ఖండాంతరాల చెప్పలను కొనుగోలు చేయాలని ఎలన్ మస్క్ అయితే భావించాడు. అందుకోసం అతను మాస్కోకి వెళ్ళాడు. అయితే మాస్కోలో అతన్ని మూసుకుపో అన్నట్లుగా అతనికి ఒక అవమానం అయితే ఎదురైంది. అయితే మాస్కోలో ఒక రాకెట్ కు $8,000 మేము అమ్ముతామని అక్కడ వ్యాపారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే అది ఎక్కువ మొత్తం అని అతను అభిప్రాయపడడం జరిగింది. అయితే అప్పుడు ఆ మీటింగ్ లో ఎలన్ మస్క్ ఏమని చెప్పాడంటే మా రాకెట్లను మేమే తయారు చేసుకుంటామని అక్కడ మీటింగ్ లో వాళ్ళతో చెప్పి అక్కడ నుంచి బయటికి రావడం జరిగింది. అలాగే రాకెట్లను అత్యధికంగా తక్కువ ధరకు తయారు చేయగలిగితే గానీ అంగారకుడు అనే గ్రహానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదని అతను అనుకున్నాడు. అయితే ఎలన్ మస్క్ రాకెట్ తయారు చేయడానికి ఎటువంటి ముడి పదార్థాలు కావాలని ఒక లెక్క అయితే వేసుకున్నాడు. అయితే అప్పుడు అతనికి అర్థమైన విషయం ఏమిటంటే మార్కెట్లో రాకెట్కి ఉన్న ధర కంటే మనం 3% తక్కువగా సొంతంగా మనమే రాకెట్లను తయారు చేసుకోవచ్చు అని అతనికి అప్పుడు అర్థమైంది. దీంతో అతను మే 22న తన సొంత పెట్టుబడితో స్పేస్ ఎక్స్ ను ప్రారంభించాడు. అంతేకాకుండా ఆ సమయంలో నాసా కూడా అతనికి సాయం చేయడం జరిగింది. అయితే రాకెట్ తయారు చేసిన మొదట్లో అతనికి చాలా వైఫల్యాలు అయితే ఎదురయ్యాయి. 2006లో స్పేస్ ఎక్స్ మొదటి రాకెట్ ను తయారు చేసి దాన్ని ఉపయోగించడం జరిగింది. అయితే అది భూమి మీద నుంచి పైకి లేచిన 33 సెకండ్లకే అది పేలిపోయింది. ఈ ప్రయోగం మాత్రమే కాకుండా 2007 అలాగే 2008లో కూడా అతను రాకెట్లను తయారు చేసి అంతరిక్షంలోకి వదలాలని అతను ప్రయత్నించాడు. అయినప్పటికీ అది కూడా అక్కడ ఫెయిల్యూర్ అయ్యింది. సో దాంతో ఎలన్ మస్క్ అయితే ఆందోళనకు గురవడం జరిగింది. అయితే చివరకు స్పేస్ ఎక్స్ వాళ్ళతో ఇది సాధ్యం కాదని పెట్టుబడిదారులు భావించారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఈ రాకెట్ అనేది 3 సార్లు ఫెయిల్యూర్ అయిపోయిందని. అప్పటికే ఎలన్ మస్క్ దగ్గర డబ్బులు అయితే లేవు. ఇంకా ఒక్క రాకెట్ తయారు చేసి దాన్ని ఆకాశంలోకి వదలడానికి మాత్రమే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. అయితే ఈ చివరి ప్రయత్నం అనేది ఎలన్ మస్క్ జీవితాన్ని మార్చివేసింది. అయితే ఈ ప్రయోగం అనేది 2008 నవంబర్ లో ఈ ప్రయోగం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయోగం అనేది సక్సెస్ఫుల్ గా నిలిచింది. అయితే ఎలన్ మస్క్ చేసిన రాకెట్ అనేది భూమి మీద నుంచి నింగిలోకి ఎగిరింది. దీంతో అదే సమయంలో అతనికి $1 బిలియన్ కాంట్రాక్ట్ నాసా నుండి వచ్చింది. అయితే ఈ కాంట్రాక్ట్ అనేది స్పేస్ ఎక్స్ కి కొద్దిగా ఊరటనిచ్చింది. ఈ కాంట్రాక్ట్ ద్వారా స్పేస్ ఎక్స్ అనేది అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామాగ్రిని తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ 22, 2015లో ఒక ప్రయోగం అయితే చేయడం జరిగింది. అదేమిటంటే రాకెట్ కు ఉపయోగిస్తారు కదా, ఉపయోగించినప్పుడు అది భూమి మీద నుంచి నింగిలోకి అయితే వెళ్ళిపోతుంది. అయితే అక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ రాకెట్ అనేది తిరిగి ఏ సముద్రంలోనో ఎక్కడికో వదిలేసేవాళ్ళు ఇంతకు ముందు. అయితే అదే రాకెట్ ను తిరిగి భూకక్షకు చేరుకొని అక్కడ నుంచి ల్యాండింగ్ ప్యాడ్ కు వచ్చే విధంగా ప్రయోగాలు చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ అయ్యింది. అయితే మానవ చరిత్రలో తొలిసారిగా ఈ ప్రాజెక్ట్ అనేది విజయవంతం కావడం ఇదే మొదటిసారి. దాని తర్వాత ప్రైవేట్ రంగంలో అతిపెద్ద సంస్థగా స్పేస్ ఎక్స్ అయితే అవతరించింది. అయితే దాని తర్వాత ఉపయోగించిన ఫాల్కన్ హెవీ, ఈ ఫాల్కన్ హెవీ అనేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రాకెట్ ను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ కూడా అతను సక్సెస్ అయ్యాడు. అయితే ఈ రాకెట్ ను ఉపయోగించడానికి పెట్టుబడి ఎక్కడి నుండి వచ్చిందంటే అతని కార్ల కంపెనీ అయినటువంటి టెస్లా అనే ఒక కార్ల కంపెనీ నుండి వచ్చింది. ఆ సంస్థ కూడా ఎలన్ మస్క్ దే. అయితే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి టెస్లా అనే కార్ల కంపెనీ అనేది ఎలన్ మస్క్ కి మానస పుత్రిక వంటిది. 2002లో స్పేస్ ఎక్స్ ను ప్రారంభించిన తర్వాత దాని తర్వాత 2003లో అతను టెస్లా అనే ఒక కంపెనీకి జీవం పోశాడు. అయితే ఎలన్ మస్క్ కి ఒక ఆలోచన అయితే వచ్చింది. అతనికి రాకెట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు తగ్గించాలని అతనికి ఆలోచన వచ్చి స్పేస్ ఎక్స్ ను ప్రారంభించాడు కదా, అలాగే కార్ల రేట్లకు సంబంధించిన ఖర్చును కూడా తగ్గించాలి అని అతనికి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే టెస్లా అనే కంపెనీ. అయితే ఆ కంపెనీ విద్యుత్తో నడిచే కార్ల కంపెనీగా దాన్ని తయారు చేశాడు.
అయితే ఈ విధంగా విద్యుత్తో నడిచే కార్లను తయారు చేయాలంటే ఆ కంపెనీకి ఎక్కువ పెట్టుబడులు కావాలి. అంతేకాకుండా ఆ కంపెనీ పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి అమ్మాలని అనుకున్నాడు. అందుకే ఆ కంపెనీని తయారు చేయడానికి కొద్దిగా ఆలస్యం పట్టింది. అంతేకాకుండా ఆ కంపెనీ నుంచి కార్లు బయటికి రావడం అనేది కూడా కొద్దిగా ఆలస్యమైంది. ఆ సమయంలో దాని ఫలితంగానే ఆ టైంలో 2008లో కంపెనీ కొన్ని ఆర్థిక ఒడిదుడుకులకు గురైంది. ఇక అది ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికైతే వచ్చింది. దీంతో ఎలన్ మస్క్ తన దగ్గర ఉన్న మొత్తాన్ని టెస్లా కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. తర్వాతి కాలంలో రోడ్ స్టార్ అనే ఒక కారు మోడల్ ను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేశాడు. అయితే ఆ కార్ అనేది భారీగా విజయం సాధించింది. సో దాని తర్వాత ఆ కంపెనీ అనేది వెనుదిరిగి చూడలేదు. ఆ విధంగానైతే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం వల్ల ఆ కంపెనీకి లాభాలు అయితే వచ్చాయి. అయితే మొదట్లో టెస్లా కార్లను $35,000కే అమ్ముతామని కంపెనీ అయితే ప్రకటించింది. అయితే అప్పటి కాలంలో 1800కు పైగా అడ్వాన్స్ బుకింగ్లు అయితే చేసుకున్నారు. దాని తర్వాత 2017లో ఈ టెస్లా కార్ అనేది మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవే కాకుండా ఎలన్ మస్క్ సోలార్ సిటీ, హైపర్ లూప్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు ఎలన్ మస్క్ ఆలోచన నుంచి పుట్టినవే. ఇక ప్రస్తుతం ఎలన్ మస్క్ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే అమెరికా వంటి అతిపెద్ద దేశంలో ట్రంప్ ప్రభుత్వంలో ఎలన్ మస్క్ ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. అంతేకాకుండా ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేసి దాని పేరు ఎక్స్ గా మార్చుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనకు ఎలన్ మస్క్ ఈ విధంగానైతే అష్టకష్టాలు పడి దేశంలోని ఒక ఉన్నతమైన వ్యాపారవేత్తగా, అలాగే ఇన్ ఫ్యూచర్ లో ప్రజలకు ఏమేం కావాలనే విషయాన్ని ముందుగానే ఆలోచించి అతను దానికోసం అహర్నిశలు కష్టపడడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఎలన్ మస్క్ కు సంబంధించి పూర్తి వివరాలు. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.